ప్రభునందు ప్రియ గ్రామ ప్రజలారా, ప్రభునందు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఈ యొక్క రక్షణ సువార్తను మీ యొక్క ఈ గ్రామానికి మారుమూల ప్రాంతానికి ప్రకటించడానికై చాలా దూర ప్రాంతం నుంచి మేము వచ్చి ఉన్నాం. ఎందుకంటే ఒక రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఒక దేవుణ్ణి పరిచయం చేయడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యని మరియకు పుట్టి ఈ లోకంలో మానవ శరీర రూపం ధరించుకుని ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఎందుకంటే ఆయన రావడం ఎందుకంటే సర్వమానవాళి యొక్క పాపములు క్షమించడానికి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. నువ్వు నేను పాప బంధకంలోనూ అపవాదిత బంధకంలో మనం ఉన్నప్పుడు మనకి విడుదల పొందలేని స్థితిలో ఆయన వచ్చి మనందరికీ విడిపించడానికి వచ్చి ఉన్నాడు. చీకట్లోనూ మరణాచ్యాలను మన పరిగిన మనల్ని విడిపించడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసు. ఆయన యొక్క రక్తంలోనే ఈ సర్వ మానవాళ్ళందరికీ పాప క్షమాపణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. మరి ఏ మనుషుల వల్ల రక్షణ కలగదు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ప్రకటింపబడాలి, ఈ లోకంలో గణపరచబడాలి. నీకోసం నా కోసం బలి అయిపోయి చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా త్వరగా రాబోచున్నాడు. మనమందరం కలిపి ఆయనతో ఉండులాగున తరతరాలు యుగయుగాలు ఆయనతో రాజ్య పరిపాలన చేసేలాగున ఆయన మనల్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లిపోతాడు. అయితే ఆ యొక్క మనం వెళ్ళేటప్పుడు ఆయనతో వెళ్ళాలంటే మనకు కొన్ని అర్హతలు కావాలి.